ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జలదంకి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన శ్రీవర్ధన్ తల్లికి జనసేన పార్టీ తరఫున మట్టి ఖర్చులకు 5,000 నియోజకవర్గం జనసేన పీఓసీ కొట్టె వెంకటేశ్వర్లు ఆర్థిక సాయం చేశారు. గ్రామంలో పక్కా గృహాలు లేని వారి వివరాలు ఇవ్వాలని మండల నాయకులకు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేదలకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తున్నారని, ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా వీలున్నంత వరకు పక్కా గృహాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నేత నిమ్మలపల్లి రామ చైతన్య, మండల అధ్యక్షులు తోట మురళి, సొసైటీ డైరెక్టర్ జానీ మనోహర్, మాహిదర్ మహేంద్ర మరియు టీడీపీ యువనేత వంశీ పాల్గొన్నారు. ఆకస్మిక స్థితిలో మరణించాడు. నిరుపేద కుటుంబం ఆయన అతను. ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు చేసుకునే దానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళకి ఏదో మాకు తోచినంత సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చి చేసి, అక్కడ ఉన్న ఇళ్ల పరిస్థితులు కానీ చూసాము. ఎటువంటి ఇల్లు కూడా లేవు. ఇప్పటికి కూడా అన్ని గుడిసెలు, ఇప్పటికి చాలా కుటుంబాలకి గుడిసెలు ఉన్నాయి. వాళ్ళవి కానీ సమస్యలు విన్నాము. వాళ్ళకి త్వరలో వాళ్ళకి కావాల్సిన పక్కా నివాస గృహాలు కూడా అవి కూడా పైకి తీసుకుని వెళ్ళి చేస్తామని మనం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో హెడ్ క్వార్టర్లో శ్రీవర్ధన్ అనే డ్రైవర్ వృత్తితో జీవిస్తున్నటువంటి, ఇంకా కూడా వివాహం కూడా కాలేదు, ఆ కుర్రోడు ఈరోజు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. జనసేన తరఫున, జనసేన పార్టీ తరఫున, ఉదయగిరి నియోజకవర్గం తరఫున వాళ్ళకి ఘన నివాళి తెలియజేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఆ కుటుంబాలన్నీ ఉన్నాయి. వాటిని చూసి చాలా బాధ కలుగుతుంది. ఇంకా కూడా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్న పరిస్థితుల్లో ఇంకా కూడా ఒక ప్లాస్టిక్ పట్టలు కట్టుకుని జీవిస్తున్న కుటుంబాలు ఇంకా కూడా మనం కళ్ళ ముందు ఉన్నాయని అంటే చాలా బాధగా ఉంది. అటువంటి కుటుంబాలు ఎక్కడ కూడా ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారి ఆశయం, ఈ ఎన్డీఏ కూటమి ఆశయం. వాటన్నింటిని కూడా రూపమాపే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు మేము ముందుంటాం. ఈరోజు జనసేన మండల శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి చిన్న ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. కానీ ఇటువంటి కుటుంబాలు ఇంకా కూడా ముందుకు రావాలని చెప్పని ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉండి సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని చెప్పని తెలియజేసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్